జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు 46వ భాగంలోనికి వచ్చాము. ముందుగా 45వ భాగంలోని ముఖ్యాంశాలు. ఎవరో శ్రీచక్రం గురించి ప్రశ్న అడిగారు, అదేమిటి అని. మహర్షి గారు దాని గురించి కొద్దిగా వర్ణించి దాని మీద ధ్యానం, బీజాక్షరాలు, ఆకారాలు కలిపి చేస్తూ ఉంటే మనస్సు అంతర్ముఖం కావడానికి, ఏకాగ్రత కుదరడానికి అది సహాయం చేస్తుంది. ఆ ఏకాగ్రత ధ్యానానికి, ధ్యానం ఆత్మానుభవానికి సహకరిస్తుంది. అంటే ఇటువంటి సాధనలు ఎన్ని ఉన్నా అవి ఆత్మానుభవానికి దారి తీస్తాయి, అదే చివరి మెట్టు కాదు అని మహర్షి గారి అభిప్రాయం. తరువాత సమాధిని గురించిన చర్చ వచ్చింది. సహజ సమాధిలో ఉండాలంటే దేహాన్ని మర్చిపోయినటువంటి స్థితి ముందు మెట్టుగా కుదరాలా అడిగితే మహర్షి గారు ఇది దేహం అని, ఇది దేహాన్ని తెలుసుకోవటం, దేహంతో కలిసిపోయిన దేహాభిమానం అని తెలుసుకునేది ఎవరు? నువ్వు. ఆ తెలివి సహజం. దేహ విస్మృతి ఉంటే ఏమిటి, పోతే ఏమిటి అన్నారు. దేహం తోస్తూ ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటే అది బాహ్య సమాధి కిందికి వస్తుంది. అసలు దేహం కూడా తోచకుండా పోతే అది అంతఃసమాధి. దేహం తోస్తుందా, తోచడం లేదా అనే ప్రశ్న లేకుండా ఎల్లప్పుడూ తన సహజమైన స్థితిని మరవకుండా ఉంటే అది సహజ సమాధి అన్నారు. మనస్సును ఆత్మలో మునిగేటట్లు చేయడానికి చాలా కష్టంగా ఉన్నది. మనస్సు ఆ ప్రయత్నాలని ప్రతిఘటిస్తోంది అని ప్రశ్న. మహర్షి గారు ఏమన్నారు? మనస్సు పనిచేస్తూ ఉంటే చెయ్యని వాటన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది కదా ఆత్మ అంటే. మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా ఆత్మనే పట్టుకొని వదలకుండా ఉండు. అట్లా అన్నిటికీ ఆధారంగా ఉన్న ఆత్మని పట్టుకోవటం కుదరటం లేదు అంటే నీ విశ్వాసం ఇంకా బలంగా ఉండాలి అన్నారు. అంటే ఎప్పుడూ ఉండేటటువంటిది, అన్నిటికీ ఆధారంగా ఉండేటటువంటిది ఆత్మ ఉన్నది అని ఒక విశ్వాసం ఉంటే అది తేలికగా కనపడుతుంది. అటువంటి విశ్వాసాన్ని పెట్టుకుని అది ఎప్పుడూ ఉన్నదే అన్న విషయాన్ని పరిశీలించు అన్నారు. మరొకరు అడిగారు, నామజపం చేస్తూ ఉంటే దాదాపు 1 గంట అయ్యేటప్పటికీ ఏదో నిద్రలాంటి అవస్థ వస్తోంది, అప్పుడు జపం కుదరటం లేదు అన్నారు. మహర్షి గారు
అది మంచిదే. జపం ధ్యానానికి, ధ్యానం ఆత్మానుభవానికి దారి తీస్తాయి. జపం అంటే ఒక భాష, శబ్దం మళ్ళీ మళ్ళీ ఆవృత్తం చేస్తూ దాన్ని గమనిస్తూ ఉండటం. క్రమంగా శబ్దం తగ్గి ఆ భావం నిలబడుతుంది. అది ధ్యానం. ఆ తరువాత ఆ భావం కూడా ఆగిపోతే అది ఆత్మానుభవం. ఒకరు ఒక ఉపనిషత్తులోని శ్లోకాన్ని వల్లించారు. దాని అర్థం, అచట సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు గాని మెరుపులు గాని ఏమీ ఉండవు, అగ్ని ఎక్కడుంటుంది, ఇంకా అవన్నీ ఆ పరమ ప్రకాశం వెలుగొందితే దానిని అనుసరించి వెలుగొందేవే. దీని అర్థం ఏమిటి అని అడిగారు. మహర్షి గారు చెప్పారు, ఆ జ్యోతులన్నీ కంటికి కనిపించేవి జడ పదార్థాలు. అవి ఉన్నాయి అని తెలుసుకోవడానికి కావలసినటువంటి తెలివి, అది అసలు ప్రకాశం. అంటే ఏంటంటే ఇక్కడ ప్రకాశం అనే మాటకు అర్థం తెలిపిడి చేసేటటువంటి లక్షణం. కంటికి కనిపించేటటువంటిది మామూలుగా కాంతి, వెలుతురు అని అంటుంటాం. ఇక్కడ ప్రకాశం అనే దానికి అర్థం ఒక వస్తువుని తెలిపిడి చేయటం. ఆ విధంగా దేన్నైనా తెలుసుకోవడానికి కావలసినటువంటి శక్తి నువ్వే అన్నారు. తరువాత సర్వము దైవమే చేస్తూ ఉంటే లేక చేయిస్తూ ఉంటే దానివల్ల వచ్చేటటువంటి పరిణామం, దుఃఖం అనేది మనకు ఎందుకు కలగాలి? మహర్షి గారు అన్నారు, కర్త అనుకున్నవాడికి ఆ సుఖదుఖాలు తగులుతాయి. కర్త ఉంటే భోక్త కూడా ఉన్నట్లే అన్నారు. అంటే నేను చేశాను అనుకోవటం అహంకారం, దాంతోపాటుగా నేను అనుభవిస్తున్నాను అనేది కూడా ఉంటుంది. రెండు కలిసే అహంకారం. నేను కర్తను కాదు అన్న విషయం రూఢిగా తెలుసుకుంటే అనుభవం కూడా నాకు కాదు అని తెలుస్తుంది అని అభిప్రాయం. ఆశ్రమంలో దొంగలబడిన సందర్భాన్ని గురించి చెప్తూ మహాత్ములు తమను తమ వెంట ఉన్న వారిని రక్షించుకోవాలి కదా, వారికి కూడా ఇటువంటి దుర్మార్గుల చేత బాధ ఉంటుందా అన్నారు. మహర్షి గారు అన్నారు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి యోగులకి సృష్టి మొత్తాన్ని లయింపజేసి మళ్లీ ప్రతిసృష్టి చేయగలిగినటువంటి శక్తులు ఉండేవి. కానీ రావణాసురుడు మొదలైన రాక్షసుల్ని వారు ఏమీ చేయలేదు. ఎందుకు అంటే వారు దేనిని పట్టించుకోరు. అదంతా ఈశ్వరాధీనంగా నడుస్తోంది అన్న దృష్టితో చూస్తూ ఉంటారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 46వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 1937 జూన్ 7 సంభాషణ 423. ఒక యువకుడు అడిగాడు, నేను విల్ పవర్, తెలుగు చెప్పాలంటే ఇచ్ఛాశక్తి లేక సంకల్ప శక్తి అంటూ ఉంటారు, దాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ అది ఫలించలేదు. ఏం చేయాలి నేను? మహర్షి గారు సమాధానం ఇవ్వలేదు. అతడు మళ్లీ అడుగుతున్నాడు, నేను ఇక్కడికి 3 సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పుడు
భగవాన్ నాతో చెప్పారు, మనస్సుని వశపరుచుకోవడానికి సంకల్ప శక్తి కావాలి అని. అప్పటినుంచి దాన్ని సాధించాలని కృషి చేస్తూ ఉన్నాను. కానీ విజయం సాధించలేదు. మహర్షి గారు ఇంకా మౌనంగానే ఉన్నారు. అతడు మళ్లీ అడిగాడు, అప్పటి నుంచి అంటే ఈ 3 సంవత్సరాలలో నాకు 4-5 ఎదురు దెబ్బలు తగిలినాయి. అవి నన్ను బాగా కుంగదీసినాయి. ఏ పని చేసినా ఫలించదేమో అనే భయం వెంటాడుతోంది. అందువలన నా మీద నాకే నమ్మకం పోయింది. ఇకపైన ఏం చేసినా అది ఫలించదు అనిపిస్తోంది. విజయంలాగా ప్రోత్సహించేది ఉండదు, అపజయంలాగా కృంగదీసేది ఉండదు. అందుకని నేనీ ప్రశ్న అడుగుతున్నాను. మహర్షి గారు ఇంకా మౌనంగానే ఉన్నారు. అతడు మళ్లీ అడుగుతున్నాడు, ఏదైనా విషయంలో ఫలితాన్ని పొందాలంటే సంకల్ప శక్తి అవసరమే కదా. అందువలన జయమే సంభవించాలి, అపజయం అనేది ఉండకూడదు. మహర్షి గారు ఇంకా ఏమీ మాట్లాడలేదు. అతడు మళ్లీ అడుగుతున్నాడు, నేను సంకల్ప శక్తి కోసం ప్రయత్నిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను. నాకేమీ అభివృద్ధి కనపడలేదు. మహర్షి గారు ఇంకా మౌనంగానే ఉన్నారు. అతడు మళ్లీ అడిగాడు, సంకల్ప శక్తిని పొందే మార్గం ఏమిటి? మహర్షి గారు ఇప్పుడు చెప్పటం మొదలుపెట్టారు. సంకల్ప శక్తి అంటే ఏమిటో నీకున్న అవగాహన ఎప్పుడూ జయమే సిద్ధింపజేయాలి అని కదా. సంకల్ప శక్తి అంటే జయాన్ని అపజయాన్ని సమదృష్టితో చూచి తట్టుకోగలిగిన శక్తిని మనస్సుకు ఇచ్చేది. అది కొన్ని విషయాల్లో జయించడానికి, ఉత్తీర్ణత పొందడానికి సంబంధించింది కాదు. ఒకడు చేసే పనులు ఎల్లప్పుడూ నెరవేరుతూనే ఉండాలి అని ఎందుకు అనుకోవాలి? జయం అనేటువంటిది అహంకారాన్ని, గర్వాన్ని పెంచుతుంది. అది మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధిని కుంటుపడేటట్లు చేస్తుంది. అట్లా కాకుండా అపజయం అనేది లాభం కలిగిస్తుంది. ఎట్లాగంటే అది ఆ వ్యక్తి యొక్క కళ్లను తెరిపించి తనకున్న పరిమితుల్ని తెలిపిడి చేసి శరణాగతి పొందటానికి అతని మనస్సును తయారు చేస్తుంది. ఆత్మ సమర్పణ అనేటటువంటిది శాశ్వత శాంతికి సమానమైనటువంటిది. కనుక అన్ని సమయ సందర్భాలలోనూ మనస్సును సమత్వంతో నింపి ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే ఇచ్ఛాశక్తి లేక సంకల్ప శక్తి. అంతేకాకుండా జయము అపజయం అనేవి ప్రారబ్ధం మీద ఆధారపడతాయి, సంకల్ప శక్తి మీద కాదు. ఒకడు చాలా మంచి గొప్ప పనులు చేస్తూ ఉండొచ్చు, అయినా అపజయం పొందుతూ ఉంటాడు. మరొకడు వాటికి వ్యతిరేకంగా అంటే
చెడు పనులు అంత గొప్పవి కానివి చేస్తూ ఉన్నా అందులో జయం పొందుతాడు. దీని అర్థం మొదటి వాళ్ళలో సంకల్ప శక్తి తక్కువగా ఉందని, రెండో వాళ్ళలో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని కాదు. చూడండి, మహర్షి గారు చెప్పినటువంటి గొప్ప విషయం. సంకల్ప శక్తి, విల్ పవర్ అనేది దేన్ని ఉపయోగించుకోవాలి? బాహ్యంగా వ్యవహారంలో ప్రతి పని మనం అనుకున్నట్లు జరగాలి. నేను హాంఫట్ అనగానే ఏదో మంత్రం వేసినట్టుగా అన్ని మారిపోవాలి. అటువంటి శక్తులు కొందరు యోగులకు ఉన్నాయి. అది మనకు తెప్పించుకోవాలి అనేటటువంటి శక్తి కాదు. ఆధ్యాత్మిక రంగంలో ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి ఎందుకు ఉండాలి? మనస్సు ప్రతిదానిని సమత్వంతో చూడగలిగి ఉండాలి. అది సామాన్యమైన విషయం కాదు, ఎప్పుడూ సమత్వంతో ఉండటం. అటువంటి సమదృష్టి కలగటం కోసం మనస్సు మీద కొంత అదుపు ఉండాలి. అటువంటి అదుపును మనకి ఇచ్చేటటువంటి శక్తియే సంకల్ప శక్తి. దానికోసం ప్రయత్నం చేయాలి అన్నారు. ఇంకా ఏమన్నారు? నీకు ఎంత సంకల్ప శక్తి ఉన్నా, ప్రపంచాన్ని ఎంతగా మార్చుదామని అనుకుంటూ ఉన్నా అది కుదురుతుందని అనుకోకూడదు. ప్రాపంచిక విషయాలు ప్రారబ్ధం మీద ఆధారపడి ఉంటాయి. పెద్దవాళ్లకు కానీ చిన్నవాళ్లకు కానీ ఎంత సంకల్ప శక్తి ఉన్నవారు కూడా వారి ప్రారబ్ధాన్ని వారు అనుభవించక తప్పదు. అంటే సారాంశం ఏంటి? బాహ్య విషయాలలో ఏదో మార్పులు తెచ్చి మంచి ఫలితాన్ని పొందుదాము అనే ప్రయత్నం వద్దు. దాన్ని ప్రారబ్ధానికి వదిలేసి మనస్సుని అదుపులోకి పెట్టుకోవడానికి. ఎటువంటి అదుపు? రకరకాలుగా ఆలోచించి సుఖదుఖాలు పడకుండా, మంచి చెడులు రాగద్వేషాలు పెంచుకోకుండా ఎప్పుడూ సమదృష్టిలో ఉండేటట్లు చేయటం కోసంగా మనస్సు మీద అదుపు కావాలి. ఇది మహర్షి గారి పద్ధతిలో సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, యోగశక్తి ఏదనానండి. ఇక్కడ సాధకులు గుర్తించవలసిన మరొక విషయం, 3 సంవత్సరాల క్రితం ఈ యువకుడికి మహర్షి గారు ఏ సందర్భంలోనో సంకల్పశక్తి ఉండాలి అని చెబితే అతడికి అపార్థం అయింది. ప్రాపంచిక జయాల కోసంగా విల్ పవర్ సంపాదించుకోవాలి అని అర్థమై ఆ రకంగా ప్రయత్నం చేసి 3 సంవత్సరాల తర్వాత ఎదురు దెబ్బలు తిన్న తర్వాత మళ్లీ వచ్చాడు. ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఉన్నా, లేక మళ్లీ త్వరలోనే 1 నెల 2 నెలలు అయిన తర్వాత వచ్చి ప్రశ్నించి మళ్లీ తెలుసుకున్నా అతనికి సమయం వృధా కాకుండా ఉండేది. అతడు మళ్లీ అడుగుతున్నాడు వదలకుండా. ఉల్లదు నార్పదు అంటే 40 శ్లోకాల్లో సత్యము, సద్దర్శనం అని కూడా అంటారు దాన్ని. మహర్షి గారు రాసిన చిన్న గ్రంథం. అందులో ఈ ప్రపంచమంతా మనఃకల్పితమేను అని రాయబడినది కదా అన్నాడు. మహర్షి గారు అవును అన్నారు. అతడు మళ్లీ అడుగుతున్నాడు, అందువలన మనస్సు బాగా బలపడితే ఈ ప్రపంచం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలుగుతుంది కదా. చూడండి ఎలా అర్థం కాకుండా తనకు కావలసిన రీతిలో అపార్థం చేసుకుంటారు. నేను సంకల్ప శక్తిని, ఇచ్ఛాశక్తిని బాగా పెంచుకుంటే ప్రపంచం మొత్తం నా అధీనంలోకి వస్తుంది. ఎందుకు? ప్రపంచం అంతా మనఃకల్పితము, నువ్వు చూస్తున్నావు కాబట్టి ప్రపంచం ఉంటుంది, ఇదంతా స్వప్నం వంటిది అని చెప్పే వేదాంతం మోక్షం కోసం, సమదృష్టి కోసం, వైరాగ్యం పెరగటం కోసం ఉపయోగించుకోకుండా ఎట్లా వాడుకుంటున్నాడు? ప్రపంచమంతా మనస్సు చేత కల్పింపబడింది కాబట్టి ఆ మనస్సుకి బాగా శక్తిని సంపాదిస్తే అది ఇచ్ఛాశక్తి.
దాని ప్రభావం చేత ప్రపంచం మొత్తాన్ని మన అదుపులోనికి తీసుకోవచ్చు. ఇట్లా అర్థం చేసుకున్నాడు. అంటే ఏంటి, మొదటి మెట్టు వివేకము వైరాగ్యము అనేటటువంటిది గట్టిగా లేకుండా అహం బ్రహ్మాస్మి, నా ఆత్మే పరమాత్మ, నాలో ఉన్న నిశ్చల స్వరూపం ఈశ్వరుడే, ఇటువంటి భావాలని అభ్యాసం చేస్తే ఇతనికి కలిగినట్లుగా అపార్థం కలిగి ఆ జ్ఞానాన్ని మళ్లీ ప్రాపంచిక లాభం కోసం ఉపయోగించుకోవాలి అని చూస్తారు. మహర్షి గారు చెప్తున్నారు, మనస్సు బహిర్ముఖమై బాహ్య విషయాలలో పడినప్పుడు ప్రపంచం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందులో జరిపేటటువంటి కర్మకాండ అంతా మనస్సు యొక్క శక్తిని నష్టపరుస్తూ ఉంటుంది. దాని శక్తి అంతా బాహ్య విషయాలను అరికట్టి తనను తాను గ్రహించుకుంటూ ఉండటంలో ఉంటుంది. చూడండి, మహర్షి గారు ఆ విల్ పవర్, సంకల్ప శక్తి అనే దానికి చెప్పేటటువంటి అర్థం, నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటే ఆ శక్తి మొత్తం ఉంటుంది. అది నీ యొక్క స్వరూపాన్ని, అఖండమైనటువంటి దాన్ని, పరమాత్మతో సమానమైనటువంటి దాన్ని తెలియజేస్తుంది. బాహ్యంలో ఆ సంకల్ప శక్తిని వాడాలి అనుకుంటే అదంతా చిన్న చిన్న విషయాలకు ఖర్చు అయిపోతుంది అన్నారు. తరువాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. ఒక జడ పదార్థం లాంటి వాడు ఉంటాడు. వాడు 10 ఒంట్లు కూడా చెప్పలేడు. కానీ అతని మనస్సు దేన్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉన్నట్టు, పెద్ద వేదాంతిలాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అటువంటి వాడు జ్ఞాని కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టా అన్నాడు. అంటే మనస్సులో చురుకుతనం లేకుండా జడప్రాయంగా ఏదో రాయి రప్పలాగానో జంతువులాగా ఉన్నవాడు జ్ఞాని కంటే మెరుగ్గా ఉన్నట్టా అని అడిగాడు. ఎందుకు? వాడి మనస్సు చురుకుగా ప్రపంచంలో పాల్గొనటం లేదు కాబట్టి ఇట్లా చెప్పాడు. మహర్షి గారు చెప్పిన సమాధానాన్ని ఇట్లా అర్థం చేసుకుని అడుగుతున్నాడు. బయట వ్యవహారాలు ఎక్కువగా పోకుండా ఉన్నంత మాత్రం చేత వాడు జ్ఞాని అయిపోతాడా అని. మహర్షి గారు, అతడు జడుడు అని అజ్ఞానినే నీకెవరు చెప్పారు? నీ మనస్సే ఆ విధంగా చెప్పేటట్టు చేస్తోంది. అతడు మళ్ళీ పాత ప్రశ్న అడుగుతున్నాడు. ఏ ఆలోచనలు లేకుండా చేసుకుంటే ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి బాగా పెరుగుతుందా? మహర్షి గారు, కాదు. అట్లా కాకుండా ఏదో ఒక్క ఆలోచనకి పరిమితం చేసుకుంటే ఆ శక్తి పెరుగుతుంది. క్రమంగా ఆ ఆలోచన కూడా నశించిపోయి శుద్ధ చైతన్యం మిగులుతుంది. ఏకాగ్రత అనేది దానికి సహాయం చేస్తుంది. అతడు తనకు అర్థమైందని చెప్తున్నాడు. అంటే మనస్సును ఏదో ఒక విషయం మీద ఏకాగ్రత చేసి ఉంచటం వలన ఆ శక్తి వస్తుందంటున్నారు. వ్యక్తిత్వం అనేది దానికేమి ఉపయోగించదా అన్నాడు. వ్యక్తిత్వం అంటే నేను ఫలానా అనుకుంటూ ఆ ఇచ్ఛాశక్తిని పొంది ప్రపంచంలో వాడుకోవడం. మహర్షి గారు చెప్తున్నారు, ఆ వ్యక్తిత్వమే బాహ్య వ్యవహారాలన్నింటికీ మూలం. అత్యుత్తమమైనటువంటి మంచి కోరుకుంటే అది నశించిపోవాలి. ఇదండి సారాంశం. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ వ్యక్తిత్వం యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం అదేదో ఒక శక్తి సంపాదించి ప్రపంచం మీద, ఇతర వ్యక్తుల మీద ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకోవడం కాదు. వ్యక్తిత్వం నశిస్తే నీకు అత్యుత్తమమైనటువంటి మంచి జరుగుతుంది కాబట్టి దాని మీద ఏకాగ్రత చెయ్యి అని మహర్షి గారి సందేశం. తర్వాత
సంభాషణ 424. ఒక పండితుడు వచ్చి మహర్షి గారితో కాసేపు సంభాషణ చేశారు. అవి శాస్త్ర సంబంధమైనటువంటి చర్చలాగా ఉంటుంది. మనం పెద్దగా పట్టించుకోకుండా ఊరికే విని వదిలేస్తే చాలు. ప్రకృతి పురుషుడు అంటే ఏమిటి? మహర్షి గారు చెప్పారు, ప్రకృతి పురుషుడు అనేవి రెండు ఒకే పరమాత్మని రెండుగా చెప్పటం. ఎందుకంటే అడిగినవాడు లేక దాని గురించి ఆలోచించినవాడు ద్వైత భావంలో, అంటే రెండు ఉన్నాయని, నేనున్నాను, ప్రపంచం ఉంది, ప్రపంచాన్ని నడిపించేటటువంటి పరమాత్మ ఉండాలి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అది ద్వైత భావం. అడిగేవాడు అటువంటి ద్వైత భావంలో ఉంటాడు. కాబట్టి ఆ దృష్టితో చెప్పినప్పుడు ప్రకృతి పురుషుడు అని రెండుగా విభజించి చెప్తూ ఉంటారు. ఈ మాటలు చెప్పినటువంటి భగవద్గీతలో మరొక మాట కూడా వచ్చింది, పురుషోత్తముడు అని. పురుషుడు ప్రకృతి రెండింటికి పురుషోత్తముడు అతీతమైన వాడు అని వచ్చింది. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వస్తుంది. ప్రకృతి పురుషుడు, ఈ పురుషుడు కంటే మీరినటువంటి పురుషోత్తముడు. అందులో ద్వైతం లేదు. తర్వాత మళ్ళీ ప్రశ్న, పరానాడి సుషుమ్న నాడి హృదయం అంటే ఏమిటి? మహర్షి గారు, సుషుమ్న నాడి పరానాడిలో లీనమవుతుంది. ఇది యోగ భాష, దీని వివరాలు మనకు అక్కర్లేదు. హృదయం అంటే ఛాతీలో ఎడం వైపున ఉండే ఒక కండరం అని సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. ది మోడర్న్ సైకలాజికల్ రివ్యూ అనేటువంటి పత్రిక ఏం చెప్పింది అంటే, ఈ భౌతికమైనటువంటి అవయవం ఎడమ వైపున ఉంటుంది. చైతన్యానికి అంటే అన్నిటినీ తెలుసుకోవడానికి మూలమైనటువంటి కేంద్రం హృదయం కుడివైపున ఉంటుంది అన్నారు. బైబిల్ కూడా ఒక మూర్ఖుని యొక్క శరీరం ఎడమవైపున ఉంటుంది, విజ్ఞాని యొక్క శరీరం కుడివైపున ఉంటుంది అని చెప్పింది. అట్లాగే యోగ వాసిష్టం కూడా 2 రకాల హృదయాలున్నాయి అని చెబుతుంది. ఒకటి సంవిత్, మరొకటి రక్తనాళాలతో కూడినటువంటిది. మహర్షి గారు ఎప్పుడు చెప్పేదేనండి, మనకు తెలిసిందే. తర్వాత ఆయన ఇంకొక ప్రశ్న, అనాహతం అంటే ఏంటి? మహర్షి గారు, అనాహతం అనేది హృదయానికి వెనక ఉండేటటువంటి ఒక చక్రం. అది సంవిత్ అంటే తెలుసుకునేటువంటి శక్తికి మూలమైనది కాదు. లలితా సహస్రనామంలో దాన్ని గురించి చెప్తారు. అనాహత చక్రాయై నమో నమః అని వస్తుంది. దాని తర్వాత హృదయం అనే దాని గురించిన ప్రస్తావన కూడా వస్తుంది. అందువలన ఈ అనాహతము హృదయము వేరు ఒకటే కాదు అని తెలుస్తుంది అన్నారు. ముందు చెప్పినట్టు వీటి వివరాలు మనకు అవసరం లేదు, తర్వాత దానికి వెళ్తున్నాం. సంభాషణ 425. ఇచ్ఛాశక్తి, దాని ఇంగ్లీష్లో విల్ పవర్ అంటుంటారు. ఇచ్ఛాశక్తి లేక మరొక శక్తి అభ్యాసం వల్ల సమకూరుతుంది అని ఒక మాట వచ్చింది. దానిపైన ప్రశ్న, సాధనలో ఉత్తీర్ణత పొందటం అనేది గురువు అనుగ్రహం మీద ఆధారపడుతుంది కదా? మహర్షి గారు, అవును అంతే. నువ్వు చేసేటటువంటి అభ్యాసం కూడా అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటుంది కదా. దీని అర్థం ఏంటంటే,
రెండింటిని సమన్వయం చేస్తున్నారు. ఇంతకుముందు పైన చెప్పిన వాక్యం ఏంటి? అభ్యాసం చేసినందువలన ఇచ్ఛాశక్తి మొదలైనటువంటివి ఏవైనా సాధించాలనుకుంటే అందులో ఉత్తీర్ణత కలుగుతుంది. మరి అనుగ్రహం అంటే ఏంటి? అనుగ్రహం ఉంటే అభ్యాసం ఎందుకు అన్న అర్థంలో అడిగినట్టున్నారు. మహర్షి గారు ఏం చెప్తున్నారు? నువ్వు అభ్యాసం చేయటం కూడా అనుగ్రహమే కదా. అంటే అనుగ్రహం వలన అభ్యాసం చేస్తావు, అభ్యాసం వల్ల నువ్వు కోరిన దాంట్లో ఉత్తీర్ణత లభిస్తుంది అని రెండింటినీ సమన్వయం చేశారు. దానికి దీనికి వ్యతిరేకం కాదు. అంటే అనుగ్రహం వలన అభ్యాసం జరుగుతుంది, అభ్యాసం వలన దాని ఫలితం వస్తుంది. కైవల్య నవనీతం అనే గ్రంథంలో ఒక పద్య భాగం ఉన్నది. అందులో అంటారు, ఓ గురువు, నువ్వు నాతో ఎప్పటి నుంచో ఉన్నావు, నన్ను గమనిస్తూ ఉన్నావు, ఎన్నో జన్మలుగా నన్ను అనుసరిస్తున్నావు, నా మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నావు, నాకు ముక్తి వచ్చే వరకు ఇట్లా చూస్తూనే ఉన్నావు. ఇంత ముందు కూడా ఒకసారి ఉదహరించారు దీన్ని. దీని అర్థం ఏంటంటే, గురువు మనని మొట్టమొదటిసారిగా మనకి ఈ మార్గం మీద ఆసక్తి కలిగేటట్లు చేయటం దగ్గర నుంచి మన సాధన చేయిస్తూ 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 చివరికి ముక్తి వచ్చే వరకు మన అంటిపెట్టుకొని ఉంటారు అని భక్తి మార్గంలో చెప్పటం. అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు రెండింటిని సమన్వయం చేస్తున్నారు. నేనేదో అభ్యాసం చేస్తున్నాను అనుకున్న అహంకారం పనికిరాదు. కాదు, అంతా అనుగ్రహమే, ఆయనే చేస్తున్నాడు, నేనేం చేయక్కర్లేదు అనేటటువంటి నిరాసక్తత కూడా పనికిరాదు. మహర్షి గారు చెప్పిన దానికి సారాంశం, గురువు ఎప్పుడు ఉన్నాడు? నువ్వు అభ్యాసం చేస్తూ ఉండాలి, చేస్తూ అది కూడా గురువే చేయిస్తున్నాడు అన్న దృష్టితో ఉండాలి. నేనేమి చెయ్యను అనుకోవద్దు అని సారాంశం. ఇంకా చెప్తున్నారు, ఆత్మయే తగిన సమయంలో బాహ్యంగా గురువుగా కనపడుతుంది, అంతేగాని అది లేకుండా పోలేదు. ఎప్పుడూ లోపల ఉండి జరగవలసిన కార్యాలని అంటే అభ్యాసాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ గురువు రెండు ఒకటే అన్నట్టు అర్థంలో చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ లేక గురువు అనేది ఎప్పుడూ మనని నడిపిస్తూ ఉంటుంది. తగిన సమయంలో బాహ్యంగా వస్తూ చెబితే ఇంకా తొందరగా అయిపోతుంది అనిపించినప్పుడు ఒక ఆకారంలో వచ్చి బోధించి నిన్ను నడిపిస్తుంది. అంతేగాని అంతకు ముందు గురువు ఉంటాడు, ఈ ఆకారం లేని సమయాల్లో కూడా గురువు ఉంటాడు. ఆ గురువు అన్నా తన ఆత్మన్నా ఒకటే. అంటే సాధకుని దృష్టిలో చెప్పినప్పుడు గురువు అంటాము. సిద్ధ దశలో తన ఆత్మ పరిపూర్ణం అంతా ఒకటే అని తెలిసినప్పుడు ఆత్మయే గురువు, ఆత్మయే జీవుడు, ఆత్మయే శిష్యుడు, ఆత్మయే సాధన, చివరికి మిగిలేది ఆత్మే. అంటే ఏకత్వం, అంతా ఒకటే అని ఇది అతీతమైనటువంటి స్థితిలో చెప్పింది మాట. తరువాత 1937 జూన్ 12 సంభాషణ 426 అలహాబాద్ యూనివర్సిటీ నుంచి వచ్చిన దాస్ అనే పెద్ద మనిషి ప్రశ్నించారు, మనము తీసుకునేటటువంటి ఆహారం ఆధ్యాత్మికత పెంచడానికి లేక తగ్గించడానికి ఉపయోగిస్తుందా? అంటే ఆహారం యొక్క ప్రభావం మంచి చెడుల మీద ఉంటుందా అని అడిగాడు. మహర్షి గారు, అవును, సాత్వికమైనటువంటి ఆహారం తగినంత మాత్రంగా తీసుకుంటే అది ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరిస్తుంది. ఇదండి మహర్షి గారు చాలాసార్లు చెప్తారు. ఫలానా 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 వస్తువు తినాలి, తినకూడదు అని అట్లా ఒక లిస్ట్ ఇవ్వకుండా
సాత్వికమైనటువంటిది అంటే తేలిగ్గా జీర్ణమయ్యేది, మితంగా మరీ ఎక్కువ తినకుండాను ఉంటే ధ్యానం మొదలైన వాటికి ఉపయోగిస్తుంది అని ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. ఒక గృహస్థు అంటే ప్రపంచ వ్యవహారాల్లో మునిగి ఉండేటటువంటి వాడికి తన వ్యవహారాన్ని ఏ విధంగా జరుపుకుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా బాగా ఉపయోగిస్తుంది. మహర్షి గారు ధ్యానము లేక భక్తి రెండు ఒకటే. దీని అర్థం ఏంటండి, ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి లేక ఆత్మని, పరమాత్మని లేక తన యొక్క స్వరూపాన్ని ఏ పేర్లని చెప్పండి, దాన్ని మనస్సులో నిలుపుకుంటూ ఉండటం లేక దానికోసం ప్రయత్నం చేయటం ధ్యానం. భక్తి అంటే అంతా ఆయనే చూసుకుంటాడు, ఏం చేసినా సరే అన్నట్లు శరణాగతి, సమర్పణ. మహర్షి గారు ఎక్కువగా ఇవే చెప్తూ ఉంటారు. ఆత్మ విచారణ లేకపోతే శరణాగతి, ఆత్మ సమర్పణ. అదే ఇక్కడ మళ్ళీ చెప్పారు. ధ్యానము లేక భక్తి ఈ రెండు చేసుకుంటూ ఉండొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి, రెండు ఒకటే కూడా అన్నారు. ఆయన మళ్ళీ భగవన్నామాన్ని స్వీకరించడం అంటే ఏమిటి? రెండు రకాల మాటలు వినపడుతున్నాయి అని ఆ రెండింటినీ చెప్తున్నారు. ఒకటి, బైబుల్ ఏముంటుందంటే దేవుని యొక్క పేరుని వ్యర్థంగా గైకొనకు. అట్లాగే హిందూ శాస్త్రాల్లో భగవన్నామాన్ని ఎల్ల సమయాలలోనూ స్మరిస్తూ ఉండు. ఈ రెండిటికి సమన్వయం ఏమైనా ఉంటుందా? దీనికి మహర్షి గారి సమాధానం, దేవుని యొక్క పేరుని పైపైన ఏ భావము లేకుండా తీసుకోవడం వ్యర్థము. అంటే మనం అంటుంటాం చూడండి, అప్పుడు ఓరు దేవుడా, ఓ నారాయణ అని అవసరం ఉన్నా లేకపోయినా మంచి పనులకి చెడు పనులకు కూడా వాడుతూ ఉంటారు. అట్లాగే ఎవరికైనా చెడు చేయాలన్నా కూడా ఆ దేవుడి నామాన్ని తీసుకుని ఓ దేవుడా నాకు ఈ శక్తిని అంటూ ఉంటారు. అటువంటివి పనికిరాదు అని చెప్పిన అర్థంలో బైబుల్ చెప్పింది భగవన్నామాన్ని వ్యర్థంగా తీసుకోకు అని. అట్లాగే ఎల్లప్పుడూ భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండు అంటే ఆయనకు ఏ విధమైన షరతులు లేని సమర్పణ చేయాలి. ఆ విధంగా సమర్పణ చేసిన తరువాత భగవన్నామం అటువంటి వాడితో ఎల్లప్పుడూ ఉన్నట్లే అవుతుంది అని రెండు వాక్యాలకి సమన్వయం చేశారు. మళ్ళీ ప్రశ్న, మహాత్ములు అంటే ఆధ్యాత్మిక రంగంలో పెద్దలైనటువంటి వారిని గుర్తించడానికి కావలసిన ప్రాథమికమైన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అటువంటి వారిలో కొందరు పిచ్చి వాళ్లలాగా ప్రవర్తించడం కూడా కనపడుతోంది. ఇది కూడా చాలా మంది అడిగేటటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రతివాడు మహాత్ములాగానే ఉంటాడా? వేష భాషలు అవన్నీ పెట్టుకుని నిజమైన మహాత్ముని గుర్తించడం ఎట్లాగూ అని అడుగుతున్నారు అన్నమాట. మహర్షి గారు, జ్ఞాని యొక్క మనస్సు మరొక జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. ఇంకొక జ్ఞానిని అర్థం చేసుకోవాలి అంటే తాను కూడా ఒక జ్ఞాని అయి ఉండాలి. అయినప్పటికీ అని మహర్షి గారు చెబుతున్నారు. ఎందుకు? ఈ ప్రశ్నలు అడిగే వారికి చాలా శ్రద్ధతో అడుగుతున్నారు. వారికి ఇది జ్ఞానుల్ని ఎగతాళి చేయడం కోసం కాదు. నాకు ఒక జ్ఞానమే, ఒక గురువు కావాలి, ఎట్లా గుర్తించడము అని శ్రద్ధతో అడిగే వాళ్ళ కోసంగా ఒక గుర్తు చెబుతున్నారు. నిజంగా జ్ఞానిని గమనించడం, గుర్తించడం సామాన్య మానవులకి కుదరదు. అయినప్పటికీ అంటూ చెప్తున్నారు. అటువంటి సాధు పురుషుల సన్నిధిలో మనకు కలిగేటటువంటి మానసిక ప్రశాంతత మాత్రమే అటువంటి సాధు సత్పురుషుల్ని గుర్తించడానికి సాధకులకు అర్థమవుతుంది.
చూడండి, ప్రశాంత స్థితి ఒక మాట సాధకులకు అంటే ఏంటి, సాధకులైనటువంటి వాళ్ళు ఆ ప్రశాంత స్థితి లేక ఆత్మానుభవము లేక ఆధ్యాత్మికమైనటువంటి ఏవో ఉన్నత స్థితులు అటువంటివి కోరుతూ తిరిగే వాళ్ళకి కొద్దిగా అనుభవంలోకి వస్తుంది. అమ్మ హాయిగా ఉంది ఇక్కడ అన్నట్టు. బయట ఎండలో తిరిగి వచ్చి ఒక్కసారి ఏసీ రూమ్లోకో లేక ఫ్యాన్ కిందకు వచ్చినప్పుడు అమ్మ హాయిగా ఉందే అన్నట్లు ప్రపంచ వ్యవహారాలు అక్కడెక్కడ తిరిగి ఎవరైనా మనకి మంచి దోవ చూపించేవాళ్ళు ఉన్నారా అంటూ వెతికే సమయంలో శ్రద్ధతో వెతికే వాళ్ళకి ఒక రకమైన ప్రశాంత స్థితి అనుభవం అవుతుంది. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అని ఆచరణాత్మకంగా అంటే మనలాంటి వాళ్ళకి తెలుసుకోవడానికి వీలుగా ఒక గుర్తుని తెలియజేశారు. ఇంకా అంటున్నారు, అటువంటి వారి యొక్క పనులు గాని వారి వేషము గాని వారి యొక్క గొప్పతనానికి నిదర్శనాలు కావు. ఎందుకంటే వారు అటువంటి గుర్తుల కోసం వెతికేటటువంటి సామాన్య మానవులకు దొరకరు. గమనించదగిన విషయం, సామాన్య మానవులు గొప్పవాళ్ళని గుర్తించాలంటే ఏం చూస్తారు? ముందుగా వాళ్ళ వేషం, ఏ రంగు బట్టలు కట్టుకున్నాడు, వారి జుట్టు గడ్డం ఏ విధంగా ఉన్నాయి, వారు మధ్యలో ఏం ఉచ్చారణ చేస్తూ ఉంటారు, ఏ నామాన్ని చెప్తూ ఉంటారు, వారికి పక్కన ఎంతమంది శిష్యులు ఉన్నారు, వారేమైనా మాయలు మంత్రాలు మహిమలు చూపించి మన కష్టాలని తీర్చగలరా? ఇటువంటి గుర్తుల ద్వారా మహాత్ములను గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు? సామాన్యులు. శ్రద్ధ కలిగినటువంటి ఒక సాధకుడు ముముక్షువు ఇటువంటి వాటిని పట్టించుకోకుండా అతి సామాన్యంగానో లేక పిచ్చివాడిలాగానో ఉన్నప్పటికీ ఒక లక్షణం ఏంటది? అతని సన్నిధిలో ప్రశాంతత కలుగుతూ ఉంటే అతడు సాధు సత్పురుషుడు అని గుర్తించవచ్చును అన్నారు. నిజంగా చెప్పడానికి వీల్లేందే అయినప్పటికీ మరి ముముక్షువులు సాధకులైన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈ గుర్తుని చెప్పారు మహర్షి గారు. తర్వాత ఆయన ఇంకొక రకమైన ప్రశ్న వేస్తున్నాడు. మనిషికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది ఏమైనా ఉంటుందా, లేక అతని జీవితం అంతా ముందే నిర్ణయింపబడినదై ఉంటుందా? దీన్నే విధి అంటారండి. విధి. ఇంకోటి పురుష ప్రయత్నం, తాను ప్రయత్నించి మార్చుకోవచ్చునా లేక అంతా రాసి పెట్టినట్టే జరుగుతూ ఉంటుందా అని. ఇది కూడా వేదాంతంలో లేక అసలు మన శాస్త్రాల్లో తరచుగా వచ్చేటటువంటి ఒక అనుమానం. రెండు రకాలుగాను చెబుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి. ఈ ప్రశ్న యోగ వాసిష్టంలో కూడా చర్చకు వచ్చింది. మొదటి అధ్యాయంలోనే పురుష ప్రయత్నము ప్రారబ్ధము అనే రెండు మాటల్ని అక్కడ వాడి చెప్పారు. సారాంశం ఏంటంటే ఏది పురుష ప్రయత్నం ఏది ప్రారబ్ధం అని చెప్పడానికి కష్టం. జరిగేటటువంటి పనులు ఇష్టం వచ్చినట్టు జరుగుతోంది ప్రపంచం, దాన్ని వివరించడం కోసం అంతా విధి ప్రకారం ప్రారబ్ధం ప్రకారం మనం మామూలుగా చెప్తూ ఉంటాం, అంతా రాసి పెట్టినట్టు జరుగుతూ ఉంటుంది అని ఆ మాటను ఉపయోగించుకుంటాము. కానీ ఒక వ్యక్తి యొక్క ఉన్నతి, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పురుష ప్రయత్నం మాత్రమే ఉన్నది, ప్రారబ్ధము విధి అనేవి లేవు అన్నట్లుగా నీ ప్రయత్నాన్ని చేస్తూ ఉండమన్నాడు. ఎందుకు? అంతా విధే అంతా ప్రారబ్ధమే అంటే మనిషి సోమరిపోతులాగా అయిపోతాడు, ఏమి చేయకుండా ఉంటాడు. కాబట్టి చేసేవాడి దృష్టిలో, సాధకుడి దృష్టిలో చెప్పినప్పుడు విధి ప్రారబ్ధం అనే వాటిని పక్కన పెట్టి నేను దీన్ని సాధించాలి అన్నట్టుగా చేస్తూ ఉండాలి. అయిపోయిన తరువాత ఏంటి ఇట్లా చేసినా జరగలేదే అని అనిపించినప్పుడు దాన్ని వివరించటం కోసం అంతా ప్రారబ్ధాధీనంగా లేక విధి అనుసరించి జరుగుతుంది అని చెప్పుకోవాలి అని వచ్చింది యోగ వాసిష్టంలో. మహర్షి గారు కూడా అటువంటిదే చెప్తున్నారు. వ్యక్తిత్వానికి సంబంధించి మానసిక స్వేచ్ఛ అనేటటువంటిది ఉంటుంది. ఎంతవరకు ఈ వ్యక్తిత్వం ఉంటుందో
అంతవరకు ఏదో ఒక రకమైన సంకల్ప శక్తి, స్వేచ్ఛ ఉంటాయి. శాస్త్రములన్నీ కూడా ఈ విషయం మీదనే ఆధారపడి ఒకరి యొక్క ఆ మానసిక స్వేచ్ఛని సరైన ద్రోవలో పెట్టాలి అన్నట్లుగా రకరకాల శాస్త్రాలు, విధి నిషేధాలు వస్తున్నాయి. ఇప్పుడు మహర్షి గారు తనదైన పద్ధతిలో చెప్తున్నారు. ఈ వ్యక్తి స్వేచ్ఛ గాని, ప్రారబ్ధం గాని ఎవరికి అనే విషయాన్ని కనుక్కో, అందులో నిలబడి ఉండు. అప్పుడు ఈ రెండింటికి అతీతమైపోతావు. ఇటువంటి విషయాలను అంటే వ్యక్తి స్వేచ్ఛ, ప్రారబ్ధము, విధి, ఈశ్వరాధీనము ఇటువంటి వాటిని చర్చించటం యొక్క ఉపయోగం ఏమిటి అంటే అదే. ఇది ఎవరికి, ఎవరి మీద అవన్నీ పనిచేస్తున్నాయి అదేమిటో తెలుసుకో. అది అసలైన ముఖ్యం అంటున్నారు. ఎవరికి ప్రశ్నలు వస్తున్నాయి అది కనుక్కో, ప్రశాంత స్థితిని పొందు. ఇదండి మహర్షి గారు ఇటువంటి వాద వివాదాలని పక్కకి నెట్టివేసే పద్ధతి. ఎందుకు అవన్నీ ఆలోచించటం? ఇదంతా ఎవరికే ఆలోచించు. నేను ఆ నేనంటే ఏంటో చూడు. తర్వాత ఏ ప్రశ్నలు ఉండవు. ఆ అసలైన నేనుకి ప్రారబ్ధము లేదు, పురుష ప్రయత్నము లేదు, మనస్సుకు స్వేచ్ఛ, ఈశ్వరుని అనుసరించిపోవడం ఏవి ఉండవు. అది పూర్తిగా అసంగమైనటువంటి పదార్థం. దాన్ని తెలుసుకో అని తన పద్ధతిలో ఆ వాద వివాదాలని తోసేస్తున్నారు. తర్వాత ఆయన ఇంకొక రకమైన ప్రశ్న అడుగుతున్నాడు. బుద్ధి, మనస్సు, ఉద్రేకాలు మొదలైన ఆంతరికమైన లక్షణాలు ఈ భౌతిక శరీరం లాగానే పుట్టుకతో వచ్చి పుట్టుకతో పోతాయా, లేక మరణం తర్వాత కూడా అవి ఉంటాయా? ఇది కూడా చాలా మంది అడిగే ప్రశ్నేనండి. శరీరం పడిపోతుంది, దీన్ని కాల్ చేయడం, పూర్తి చేయడం చేస్తారు. తర్వాత ఏముంటుంది? మామూలుగా మనం జీవుడు అంటాం. ఆ జీవుడు మరొక జన్మెత్తుతాడు మొదలైన నమ్మకాలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ఏమైపోతాయి? శరీరానికి పడిపోయినట్టుగా లోపల ఉండేటువంటి మనస్సు మొదలైనవి కూడా పడిపోతాయా, ఉంటాయా అని మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించే బదులుగా నీ నిద్రలో ఏం జరుగుతుందో ఆలోచించు. నిద్ర అనేది రెండు మెలకువల మధ్యలో ఉండేటటువంటి స్థితి. అంటే జాగ్రత్త అవస్థ, నిద్ర. జాగ్రత్త అవస్థ అయితే రెండు జాగ్రత్త అవస్థల మధ్యలో నిద్రావస్థ వస్తోంది. ఆ అవస్థలో అంటే నిద్రావస్థలో నువ్వు చెప్పిన విషయాలు అంటే మనస్సులో ఉండేటువంటి ఇతర లక్షణాలు ఉంటాయా, ఉండవా అని ఆయనకి ఎదురు ప్రశ్న వేస్తే ఆయన అంటున్నాడు, ఉంటాయి అన్నాడు మహర్షి గారు. మరణానికి కూడా అదే చెల్లుతుంది. అవి దేహాభిమానాన్ని సూచిస్తాయి, అంతకంటే ఏం లేవు. నువ్వు ఒక శరీరం అయితే దాన్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉంటావు. నువ్వు శరీరం కాకపోతే అవేవి నిన్ను బంధించవు. నిద్రావస్థలో ఎవడున్నాడో వాడే ఇప్పుడు కూడా మెలకువలో ఉండి మాట్లాడుతున్నాడు. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం కాదు. ఇప్పుడు నువ్వు శరీరమా? దాన్ని కనుక్కో. అప్పుడు ఈ సమస్య తీరిపోతుంది అన్నారు. దీని అర్థం ఏంటండి? దేహాభిమానం అనేది ఎక్కడో ఉంది. మెలకువ రంగానే మళ్ళీ దేహం మీద అభిమానం వస్తోంది. నిద్రలో దేహం లేదు, కానీ మెలకువ రంగానే దేహాభిమానం నీకు వస్తోంది. అట్లాగే మరణంలో కూడా శరీరం ఉండదు, మనస్సు, ఆలోచనలు మొదలైనవి ఉండకపోవచ్చు, కానీ తర్వాత మళ్ళీ దేహాభిమానం వచ్చి
ఈ దేహం కాకపోతే మరొక దేహాన్ని పట్టుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, పుట్టిందల్లా చావాల్సిందే. ఈ పుట్టుక ఎవరికి? నువ్వు పుట్టావా? అవును పుట్టాను అనేటట్లయితే ఎవరి యొక్క పుట్టుకను గురించి నువ్వు మాట్లాడుతున్నావు? పుట్టింది శరీరమే, అదే చనిపోయేది కూడాను. మరి పుట్టుక చావులు శాశ్వతమైనటువంటి ఆత్మకు ఏ విధంగా తగిలుంటాయి? అసలు ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయో అది ఆలోచించు, అప్పుడు నీకంతా అర్థమవుతుంది. అంటే ఏంటంటే, మరణించిన తర్వాత మనసు ఉంటుందా? మనం చేసుకున్న కర్మలు మొదలైనవి అంటిపెట్టుకుని వస్తుంటాయా? ఇవన్నీ మామూలు శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాలు మొదలైన వాటిలో చర్చించే విషయాలు. మహర్షి గారు ఏ స్థాయిలో చెబుతున్నారు? అసలు నువ్వు పుట్టావా? అది ఆలోచించి చూడు. ఈ శరీరానికి నీకు సంబంధం ఉందా? దాన్ని తెలుసుకో. నువ్వు శాశ్వతమైనటువంటి ఆత్మవు. అది తెలుసుకుంటే ఇటువంటి ప్రశ్నలు రావు అని అనవసరమైనటువంటి ప్రశ్నల్ని తీసివేసేటటువంటి పద్ధతి బోధించారు. తరువాత సంభాషణ 427 ప్రశ్న, ఈ విశ్వమంతా కాంతితోటి శబ్దంతోటి ఉంటుందని అంటారు. ఈ కాంతి శబ్దాలు మన భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటివేనా? అవి మన భౌతికమైన కన్ను చెవులతో తెలుసుకోవడానికి వీలైనవేనా? లేక వాటిని కేవలం ఒక వ్యక్తిగత అనుభవంలోనే చూడగలుగుతామా? ఇదొక సిద్ధాంతపరమైన ప్రశ్నేనండి. మామూలుగా నామరూపాలు అంటూ ఉంటాం మనం. అంటే ఒక పేరు, రూపం అంటే కనపడేది. ఈ విశ్వమంతా ఈ రెండిటితోనే నిండి ఉంది అంటారు. మనకు కనిపించేటటువంటి కాంతి, మనకు వినిపించేటువంటి శబ్దం దాంతోనే తయారు చేయబడిందా ప్రపంచం అంతా? లేక ఇంకేమైనా ఉందా? అది ప్రశ్న. మహర్షి గారు కాంతి, శబ్దం అనేవి తంత్రశాస్త్రంలో చెప్పేటటువంటి బిందు, నాద అనే మాటలకు సమానము. వేదాంతంలో వాటిని మనస్సు, ప్రాణము అనవచ్చును. అంటే మహర్షి గారి అభిప్రాయం ఏంటి? మన కంటికి కనపడేటువంటి కాంతి, చెవులకు వినబడే శబ్దం అనే అర్థం కాదు. విశ్వమంతా నిర్మింపబడటానికి ఉపయోగించేటటువంటి శక్తులు కళ్ళకు కనబడేటటువంటివి కావు. వాటిని మనస్సు, ప్రాణము అనవచ్చు. నాదము, బిందు అని కూడా కొంతమంది అంటుంటారు. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, అవి స్థూలంగాను, సూక్ష్మంగాను, అతీతంగాను ఉండవచ్చును. స్థూలమైనటువంటి నామరూపాలు మన ఇంద్రియాలకు గోచరమవుతాయి. సూక్ష్మమైనటువంటివి మనస్సుతో ఊహించుకోవడానికి కుదురుతుంది. అతీతమైనదో అతీతమే అన్నారు. అంటే మామూలుగా మనం చెప్పుకునేటటువంటి కాంతి, శబ్దమే కాకుండా సూక్ష్మ రూపంలో ఉన్నది మనసులో, ఆలోచనల రూపంలో మనసులో ఏవో బొమ్మలు పడుతూ ఉంటాయి. ఇక అతీతమైనదంటే అది చెప్పడానికి లేదు ఎట్లా ఉంటుందో. ఈ స్థూల సూక్ష్మమైనటువంటి నామరూపాలకు మూలమైనటువంటి నామరూపాలు ఉంటాయి అనుకోవటమే. అది ఇట్లా అని చెప్పడానికి వీల్లేదు. తరువాత ఇంకొక ప్రశ్న, హిందూ మతంలో జీవుడు, పునర్జన్మల గురించి బాగా ఎక్కువగా చెప్తారు. ఈ జీవుడు చనిపోయి మళ్లీ కొత్త జన్మ ఎత్తే మధ్య అవస్థలో
ఏం ఉంటుంది, అతను ఏమవుతాడు? మహర్షి గారు ఈ ప్రశ్నకి సమాధానాన్ని నిద్రావస్థను చూచి కనుక్కో. నిద్దట్లో నీకు ఏమవుతుంది? ఆ ప్రశ్న అడిగిన ఆయన సమాధానం చెప్తున్నాడు, నాకు తెలియదు మహర్షి గారు. అయినా నీవు ఉన్నావు కదా అంటే, నీ ఉనికి అనేది జ్ఞానము అజ్ఞానము ఈ రెంటికి మీరినటువంటిది. నువ్వు ప్రస్తుతం అనుకునేటట్లు నిద్దట్లో అజ్ఞానమే నిండుగా ఉన్నది అన్నా దాని గురించి నువ్వు నిద్దట్లో చెప్పలేవు. అయినా నువ్వు ఆ అవస్థలో ఉండనే ఉన్నావు. అజ్ఞానం అంటే దాని గురించి స్పష్టంగా తెలియలేకపోవటం, చెప్పలేకపోవటం, నీ ఉనికిని లేదు అని చెప్పటానికి ఉపయోగించవు. అంటే ఏంటంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే, ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు అంటే అజ్ఞానం ఉన్నది. కానీ నువ్వు లేకుండా ఎక్కడికి పోయినావు? అంతకు ముందు ఉన్నావు, తర్వాత ఉన్నావు. అంటే అజ్ఞానానికి కూడా అతీతంగా ఏమీ లేదు అని చెప్పడానికి కూడా నువ్వు ఉన్నావు అని మహర్షి గారి అభిప్రాయం. సరే, ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ధ్యాన అభ్యాసం చేసేటప్పుడు ఆత్మానుభవం కోసం సాధన చేసేటటువంటి వాని అభివృద్ధిని సూచించేటటువంటి గుర్తులు అతని స్వానుభవంలో గాని లేక మరొక రకంగా గాని ఏముంటాయి అంటే, అభివృద్ధికి గుర్తులేమిటి అని అడిగాడండి మహర్షి గారు. అనవసరమైనటువంటి ఆలోచనల నుండి స్వేచ్ఛ అంటే అవి తగ్గుతూ వస్తాయి, అనవసరమైన ఆలోచనలు. అట్లాగే ఏదో ఒక విషయం మీద బాగా ఏకాగ్రత చేయగలగటం, ఈ రెండు అభివృద్ధిని సూచిస్తాయి. అంటే మనస్సు పరిపరి విధాలుగా పోకుండా దేని మీద పెడితే అక్కడే నిలిచి ఉంటుంది. ముఖ్యంగా ఆత్మ విచారణ లేక ఆత్మ ధ్యానం మీద నిలిచి ఉంటుంది. అదే అభివృద్ధికి గుర్తు అన్నారు. తర్వాత మళ్ళీ ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారం కోసం సన్యాసం తీసుకోవడం అవసరమా? మహర్షి గారు, సన్యాసం అంటే మన యొక్క అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని త్యాగం చేయటం, జుట్టు తీసివేయటం, కాషాయ బట్టలు వేసుకోవటం కాదు. ఒక మనిషి గృహస్థు అయి ఉండవచ్చు, అయినా నేను గృహస్థుని అని అనుకోకుండా ఉంటే అతడు సన్యాసియే. అట్లా కాక ఒక మనిషి కాషాయ బట్టలు ధరించి లోకంలో తిరుగుతూ ఉండవచ్చు, అతడు నేను సన్యాసిని అనే భావంతో ఉంటే అతడు నిజమైన సన్యాసి కాదు. సన్యాసం గురించి ఆలోచిస్తూ ఉండటం దాని యొక్క ఉద్దేశ్యాన్ని భంగపరిచినట్లు అవుతుంది. సారాంశం ఏంటి? ఆత్మ విచారణ చేసిన వాడు నేను గృహస్థుని అనుకోకూడదు, సన్యాసిని అని అనుకోకూడదు, ఏమి అనుకోకూడదు. అంటే బయట గృహస్థుగా కనిపించినా నేను గృహస్థుని అనుకోకుండా ఉండాలి. అట్లాగే సన్యసించిన నేను సన్యాసిని అనుకోకుండా ఉండాలి. అది నిజమైన సన్యాసము అంటున్నారు భగవాన్. ఇంకా చెప్తున్నారు, లోకులు ఈ ప్రపంచాన్ని చూస్తారు, ఆ చూపుకి అర్థం ఒక ద్రష్ట దృశ్యము ఉన్నాయి అని. ద్రష్ట అంటే చూచేవాడు, చూడబడేది, ఈ రెండు ఉన్నాయి. చూడబడేవి చూచేవాడి కంటే వేరుగా, వ్యతిరేకంగా, అంటే వాటి లక్షణాలు వీటి లక్షణాలు వేరుగా ఉంటాయి. చూచేవాడు తన ఆత్మీయే కాబట్టి
అత్యంత సన్నిహితంగా ఉంటాడు. కానీ ప్రపంచంలో ఈ లోకులు తమ అన్వేషణ బయట ఉన్న వాటిని గురించే కానీ ఆ సన్నిహితమైన ద్రష్టను చూచేదాన్ని చూడాలని అనుకోరు. మనస్సు ఎంతెంతగా వ్యాప్తి చెందుతూ ఉంటే, ఇక్కడ వ్యాప్తి అంటే ఇంకా 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 ప్రపంచ వ్యవహారాల్లో మునుగుతూ ఉంటే అది వ్యాప్తి చెందటం. ఆ విధంగా మనస్సు ఎంతెంతగా వ్యాప్తి చెందుతుందో అంతంతగా ఆత్మ సాక్షాత్కారం నుంచి దూరం అవుతుంది. మనుష్యులు తమ ఆత్మని సూటిగా చూచి ఆత్మానుభవాన్ని పొందాలి. దీని సారాంశం ఏంటంటే, సన్యాసం అవసరమా అని ఆయన అడిగినందుకు ఇటు గృహస్థం గాని అటు సన్యాసం గాని రెండూ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. వాటిని పట్టించుకోకుండా, అంటే శరీరానికి సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా అత్యంత సన్నిహితమైన తన ఆత్మను చూసుకోవాలి. ఆయన మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. అంటే కనిపించేటటువంటి విషయాలన్నింటినీ ఏకంగా చేసి దానికి ఆధారంగా ఉన్న సత్పదార్థాన్ని కనుక్కోవాలంటారా అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, నువ్వు ఇంకా బాహ్య విషయాల గురించే ఆలోచిస్తున్నావు ఎందుకు? ద్రష్ట ఎవరో చూడు. అన్నిటినీ కలిపి సమన్వయం చేసి వాటికి ఆధారాన్ని కనుక్కోవడం అంటే మనస్సుని మరొక రకమైన వ్యవహారంలో చేర్చినట్లే. ఆత్మానుభవానికి అది మార్గం కాబోదు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ఆత్మ కాని దానిని, అంటే అనాత్మని మొత్తం తొలగించి తద్వారా ఆత్మని చేరుకోవాలి అనేది నా ఉద్దేశ్యం. దాన్ని ఎట్లా చేయాలి? అందుకు అనాత్మ యొక్క లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలి కదా అన్నాడు మహర్షి గారు. ఈ అనాత్మని తొలగించాలి అని ఎవరు అనుకుంటున్నారో ముందు వాడిని తొలగించు. అది ఎవరు? మళ్ళీ ఆయన చెప్తున్నాడు, అంటే అది నేనే, ఈ మనిషి. నేను కలకత్తా నుంచి మద్రాసుకి వచ్చేటప్పుడు మద్రాసు ఎక్కడ ఉన్నది, ఎక్కడ దిగాలి, మధ్యలో స్టేషన్లు ఏమిటి అనేవి తెలుసుకోవాలనుకుంటాను. ఎందుకంటే నాకు ముందు తెలియదు కాబట్టి. దానికోసం అక్కడక్కడ స్టేషన్లను సూచించే బోర్డులు, ఒక టైం టేబుల్, ఒక గైడు, అవన్నీ నాకు సహాయపడతాయి. అదేవిధంగా ఆత్మను వెతకటానికి సహాయపడేటటువంటి ఒక గైడు లాంటిది ఏమైనా ఉన్నదా? మహర్షి గారు, నువ్వు ప్రయాణాలు చేయడానికి అవన్నీ కావాల్సిందే. నీకు మద్రాసు ఎంతో దూరంలో ఉంది అని తెలుసు కాబట్టి. మరి నువ్వు చేరాలి అనుకుంటున్న ఆత్మ నీకు ఎంత దూరంలో ఉందో చెప్పగలవా? ఆయన అంటున్నాడు, నాకు తెలియదు. మహర్షి గారు, నీవు ఎప్పుడైనా నీ ఆత్మ నుండి వేరుపడగలవా? అసలు వేరుపడటం సంభవమేనా? ఇవన్నీ నీకంటే వేరేనివి కదా. కానీ నీ ఆత్మ మాత్రం అత్యంత సన్నిహితం కదా. అటువంటి ఆత్మను పొందటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చాలా దూర ప్రయాణాలు చేయాలంటే అవి ఇవి గైడ్లు, చెప్పేవాళ్ళు, స్టేషన్లు, బోర్డులు అవన్నీ కావాలి. కానీ నిన్ను నువ్వు చేరుకోవడానికి ఏం కావాలయ్యా అని మహర్షి గారు తన పద్ధతిలో అడుగుతున్నారు. ఆయన తన పద్ధతిలో సమాధానం చెప్తున్నాడు. నేను ఆత్మ నుండి చాలా దూరంగా ఉన్నాను. అడుగులు
వెనక్కి వేసుకుంటూ దాన్ని తిరిగి పొందాలి. మహర్షి గారు, ఎంత దూరంలో ఉన్నావేమిటి, ఇట్లా దూరంగా ఉన్నాను అని చెప్పేది ఎవరు? ఇక్కడ రెండు ఆత్మలు ఉంటాయా అంటే ఇందులో అర్థమేంటి? నేను ఆత్మను చేరుకోవాలి, ఆత్మ నాకు దూరంగా ఉన్నది అంటే ఆత్మ అనేది ఒకటి ఉన్నట్టు, ఇక్కడ నేనున్నట్లు తెలుస్తోంది. మరి నేనంటే ఆత్మనా ఇంకోటి ఏదన్నానా? ఆ ఆత్మని ఈ ఆత్మ తెలుసుకోవాలా? అది మహర్షి గారి ప్రశ్న. ఆయన ఇంకొక రకంగా ప్రశ్నిస్తున్నాడు. నగలన్నీ బంగారమే అయినట్లుగా ఈ వ్యక్తులందరూ ఆత్మ యొక్క పరిణామాలే. మహర్షి గారు అడిగారు కదా, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటున్నావు, నువ్వు ఒకడివి, అక్కడ ఒక ఆత్మ, రెండున్నాయి ఆత్మలు అంటే అసలైన ఆత్మ యొక్క పరిణామమే ఈ ఆత్మ, రెండు ఆత్మలు ఉన్నాయి అన్న అర్థంలో ఆయన అడుగుతున్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, ఎవడైనా బంగారాన్ని మర్చిపోయి ఎంతసేపు నగల గురించే మాట్లాడుతూ ఉంటే అతడికి తెలియజేయాలి ఇదంతా బంగారమేనయ్యా అని. కానీ ఇక్కడ మాట్లాడే మనిషి ఎవరు? చైతన్యం కదా. ఈ చైతన్యం తాను మరొక చైతన్యం యొక్క పరిణామము అని చెప్పుకుంటోందా? నువ్వు నీ అసలైన ఆత్మ కంటే వేరుగా ఉన్నావా? దాని యొక్క పరిణామం నేను అని చెప్పుకుంటున్నావా? పరిణామం అంటే మార్పు అండి. ఆ ఆత్మ మారి ఈ విధంగా తయారైంది, ఆ ఆత్మ ఎన్నో వ్యక్తులుగా తయారైంది. ఇది ద్వైతవాదం. మహర్షి గారు దాన్ని ఒప్పుకోకుండా ఆ ఆత్మ మారి ఇట్లా నీలాగా నాలాగా తయారైందా అంటున్నారు. మళ్ళీ ఆయన అంటున్నాడు, బంగారం తనను తాను ఒక నగగా ఊహించుకుంటోంది అనలేమా? మహర్షి గారు, అది జడ వస్తువు కనుక అది ఏమీ చెప్పలేదు. కానీ ఇక్కడ వ్యక్తి అనేవాడు చైతన్యం అంటే తెలివి కలిగినవాడు. ఆ తెలివి కంటే వేరుగా ఈ తెలివి పనిచేయలేదు. ఆత్మ అనేది శుద్ధ చైతన్యం. అయినా మనిషి ఒక శరీరంతో అభిమానం చెంది దాంతో ఏకత్వాన్ని భావిస్తున్నాడు. ఆ శరీరము జడము, నేను శరీరాన్ని అనేది చెప్పుకోలేదు. మరొకరెవరో చెప్పాలి. అఖండమైనటువంటి ఆత్మ ఆ విధంగా చెప్పదు. మరి అట్లా చెప్పేది ఎవరు? చూడండి, ఇది చిక్కు ప్రశ్న వేదాంతంలో. అఖండమైనటువంటి ఆత్మ ఎప్పుడు అట్లా ఊరక ఉంటుంది, సత్పదార్థం. జడమైనటువంటి దేహం నేను దేహాన్ని అని చెప్పుకోదు. మరి దేహంతో కలిసిపోయి నేను దేహాన్ని, దేహం నాది అని ఇట్లా మాట్లాడేవారు, నాకు ఆత్మ తెలియదు, ఆత్మని తెలుసుకోవాలి అని మాట్లాడేవాడు ఎవరు? ఇది చిక్కు ప్రశ్న అండి. దానికి మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు, అటువంటి పదార్థం ఏమిటి అంటే ఒక మిథ్యా నేను ఈ రెండిటి మధ్యలో మొదలవుతోంది. ఏ రెండు? శుద్ధ చైతన్యము, జడమైనటువంటి దేహం. అది తనను తాను ఈ దేహముగా ఊహించుకుంటోంది. దేహం వరకు మాత్రమే ఉన్నాను అనుకుంటోంది. దీన్ని వెతుకు. దీన్ని అంటే ఇక్కడ అహంకారానండి, నేను శరీరం అనుకునేటటువంటి ఒక చైతన్యం. దాన్ని వెతుకు. అప్పుడది ఒక మాయ భూతంలాగా లేకుండా పోతుంది. అటువంటి మాయాశక్తియే అహంకారము, లేక మనస్సు, లేక వ్యక్తి అనొచ్చు. శాస్త్రాలన్నీ
ఈ మిథ్యా నేను మీద ఆధారపడే ప్రవర్తిస్తున్నాయి. అన్ని శాస్త్రాలకు ప్రయోజనం ఈ మిథ్యా అభిమానాన్ని తొలగించటమే. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి కేవలం ఒక మిథ్యా మాయ. ఆ మాయని తొలగించటమే మన లక్ష్యం, అంతకంటే వేరేమీ లేదు అని మహర్షి గారు ఎక్కువ సిద్ధాంతాల జోలికి పోకుండా సాధకులకు కావలసినంత భాగం చెప్పారు. శుద్ధమైనటువంటి చైతన్యం ఒకటి ఉంటుంది, శుద్ధమైనటువంటి జడ పదార్థం శరీరం ఒకటి ఉంది, రెండిటికి మధ్యలో ఏదో ఒకటి ఉంది. దానికి ఏం పేరు పెడతావు నీ ఇష్టం. మనస్సు అనుకో, అహంకారం అనుకో, అభిమానం అనుకో, మాయ నేను అనుకో, ఏదైనా పర్వాలేదు. శాస్త్రంలో అయితే దీనికి పెద్ద పెద్ద విచారణలు, ఇట్లా అందాము అట్లా అందాము, ఇది ఎట్లా వచ్చింది, అవన్నీ ఉంటాయి. మహర్షి గారు అంత జోలిపోకుండా అటు చైతన్యం ఇటు దేహం మధ్యలో ఒక మిథ్యా నేను. ఆ మిథ్యా నేను అంటే ఏమిటో విచారించు. అదే మహర్షి గారు ఎప్పుడు చెప్పేటటువంటిది. నేనెవరు విచారణ చేయి, లేదా మనస్సు యొక్క మూలాన్ని వెతుకు. ఆ ప్రశ్నించిన ఆయన మళ్ళీ అంటున్నాడు, మనస్సు అంటే ఆలోచనల గుంపే కదా మహర్షి గారు. అది ఒక మూలమైన ఆలోచన, అంటే నేను తలపు, నేను అనేటువంటి అహంకారం మీద ఆధారపడి తక్కిన మనస్సంతా పనిచేస్తూ ఉంటుంది అని మహర్షి గారి ఉపదేశసారం అనే చిన్న గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ఉదహరించారు. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే మనస్సు అంటే ఏమిటి అని వెతుకుతూ పోతే మనస్సు లేకుండా పోతుంది. ఇదే సూటి అయిన మార్గము. ఇతర మార్గాలు ఎన్నెన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. అన్నిట్లోకి సూటి అయిన మార్గం నేనెవరు, లేక మనస్సు అంటే ఏమిటి అని విచారణ. ఆ మనస్సు లేక అహంకారం ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండదు. ఊరికి అనిపిస్తుంది మధ్యలో ఏదో ఉన్నట్టు. చూడటం మొదలు పెడితే అది లేకుండా పోతుంది, శుద్ధ చైతన్యం మిగులుతుంది. అడిగే ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఈ ఆలోచనలన్నీ మనస్సు నుంచి తోసుకు వచ్చే కల్పనలే కదా. మహర్షి గారు చెప్తున్నారు, అట్లా అనుకోవచ్చు. అప్పుడు మనస్సు అంటే అహంకారము లేక మొట్టమొదటి నేను తలపు అనే అర్థంలో చెప్పవలసి వస్తుంది. అంటే ఆయన అడిగింది ఏంటి, మనస్సు నుంచి ఆలోచనలన్నీ వస్తున్నాయి కదా అనేటట్టయితే అప్పుడు మనస్సు అన్నదానికి అహంకారం అని చెప్తే బాగుంటుంది. అహంకారం నుంచి తక్కిన ఆలోచనలన్నీ వస్తున్నాయి. అహంకారం అది కూడా ఒక ఆలోచనే. మొట్టమొదటి వచ్చినటువంటి నేను అనేటువంటి ఒక సంకల్పము లేక తలపు లేక ఆలోచన, ఏదో ప్రక్రియ, మనసులో కలిగే చలనం, మొట్టమొదటి చలనం. దాన్ని మనస్సు అనేటట్లయితే అందులో నుంచి ఆలోచనలన్నీ వస్తున్నాయని చెప్పొచ్చు. లేక దాన్ని అహంకారము అనేటట్లయితే తక్కిన మనస్సు అంతా దానిలో నుంచి వస్తుంది అని చెప్పొచ్చు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు చివరిగా మనం చూసినటువంటి సంభాషణలో ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఇచ్చారు మహర్షి గారు. కొత్తది కాదండి, ఎన్నోసార్లు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్పారు. ఏంటది? మనస్సు యొక్క మూలాన్ని వెతుకుతూ పోతే మనస్సు కనపడకుండా పోతుంది. చాలా మందికి వచ్చే సమస్య అంతా మనస్సుతోటే. మనస్సు ఏడిపిస్తోంది,
వద్దన్నా ఆగకుండా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ 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 ఒకే విషయాన్ని గురించి ఆలోచనలు వస్తున్నాయి. బాధ కలుగుతోంది, ఆందోళన కలుగుతోంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. మహర్షి గారు ఏం చెప్తున్నారు? అసలు మనస్సు అంటే ఏంటో వెతుకు అన్నారు. సిద్ధాంతాలు మనకు తెలిసినవే. శుద్ధమైన ఆత్మ లేక చైతన్యం ఉంటుంది. అందులో నుంచే ఏదో ఒక పెద్ద చెరువులో నుంచి ఒక చిన్న బుడగ పుట్టినట్టుగా ఒక ఆలోచన ఏదో వస్తుంది. మళ్ళీ బుడగ పగిలిపోయినట్టుగా అది కలిసిపోతుంది. ముందు నీరే, తర్వాత నీరే. మధ్యలో ఏదో కొత్తది వచ్చినట్లు అనిపించింది. ఆత్మలో నుండి మనస్సు వచ్చే పద్ధతి కూడా ఇదే. ఇది సిద్ధాంతం. దీన్ని మనం అనుభవంలో చూసుకోవాలి. దానికి మహర్షి గారు చెప్పేది మనస్సు యొక్క మూలాన్ని వెతకు. ఇంతకు ముందు కూడా మనం 1-2 సార్లు చేసి చూసాం. నేనెవరు అన్నా, మనస్సు యొక్క మూలాన్ని వెతకు అన్నా ఒకటే అర్థం వస్తుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా అభ్యాసం చేద్దాం కాసేపు. ఓం ఇక్కడ ఓం అన్న శబ్దం చేశాం మనం. అది ముఖ్యం కాదు. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అది నలుగురికి చెప్పాలి కాబట్టి పైకి శబ్దం చేసి చెప్తున్నాను. మీలో మీరు అభ్యాసం చేసేటప్పుడు లోపలే అనుకోవచ్చు. ఏ శబ్దం అంటే ఏదైనా అనుకోవచ్చు. ఇంకా కాస్త అభివృద్ధి చెందిన తర్వాత మీరు కావాలని అనుకోక్కర్లా. వాటంతటవే ఏవో ఆలోచనలు వస్తుంటాయి కదా, రాగానే దాన్ని పట్టుకోవటం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఉదాహరణకి పొద్దున ఏం కూర తిన్నాము అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. తర్వాత దాని గురించి ఆలోచిస్తోంది. ఆ ఆలోచనని పట్టుకో. కొత్త ఆలోచన వచ్చింది అని తెలియంగానే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? జాగ్రత్తగా చూడు, బాగా చురుకుగా ఉండు. యుద్ధ సమయం అనుకోండి, అప్పుడు మిలిటరీ వాళ్ళు ఎంత చురుగ్గా ఉండాలి. ఇటుపక్క అటుపక్క ఇటుపక్క ఎప్పుడు ఏ శత్రువు ఎటువైపు నుంచి వస్తాడో, తుపాకులు పేలుతాయో బాంబులు పేలుతాయో అన్నప్పుడు చాలా చురుకుగా ఉంటుంది మనస్సు. అట్లా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు చెప్పినట్టు ఏదో ఒక ఆలోచన పెట్టుకోవచ్చు మనం కావాలని, లేక వాటంతా వచ్చే ఆలోచనలు చూడొచ్చు. ముఖ్యమేమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? ఓం ఓ ఓ ఓ ఓం. ఎవరికి చెప్పక్కర్లేదండి ఫలానా చోటు నుంచి వస్తుంది అని కానీ, ఏమో తెలియటం లేదు అని కానీ చెప్పక్కర్లా. మనలో మనం అనుభవంలో చూసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక మాటలో చెప్తే ఆ నేను అనే శుద్ధ చైతన్యంలో నుంచి ఈ నేను అనే అహంకారం, అందులో నుంచి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని మనం కనుక్కోవాలి. ఓం గురు. ఇప్పుడు జయ అనబోతున్నాం. ఆ జ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టాలి. జయ
జయ గురు అనబోతున్నా. గు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టాలి. లోపల లోపల అనుకోండి. గురు ఓం గురు ఇదే విషయాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. అది కూడా మనం చాలాసార్లు చూసిందే. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, రెండు ఆలోచనల మధ్యలో ఏముందో అందులో నుంచే కొత్త ఆలోచన వస్తోంది అన్నా అదే సాధన. చెప్పే పద్ధతి వేరుగా ఉంది, కానీ సాధన అభ్యాసం రెండు ఒకటే. ఓం. ఇప్పుడు నిశ్శబ్దం ఉంది, అందులో నుంచి కొత్త శబ్దం రాబోతోంది. నిశ్శబ్దంలో నుంచే శబ్దం వస్తోంది. మన అభ్యాసం ఏంటి? నిశ్శబ్దాన్ని బాగా పరిశీలించాలి. ఓం. గురు. ఏమీ లేనట్టుగా ఉంది. నిశ్శబ్దం, నిరాకారం, నిర్వికారం, ఇట్లాంటి మాటలతో దాన్ని వర్ణించవచ్చు. ఎందుకు? ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకోవటం కోసం. మన అనుభవంలో చూసుకోవడం కోసం మాటలు పెట్టుకోకూడదు. అనుభవం ఏం లేదు కదండి అనిపిస్తే, ఏమీ లేదు అని అనిపించే అనుభవం అది నేను, ఎవరో కాదు, అది నేను. అదే అసలైన నేను. అట్లా ఊరకుండటం, ఆ అనుభవంలో ఉండటం. మళ్ళీ ఎప్పుడైనా మనస్సు చెలిస్తే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ చలనం అని చూడమన్నారు. ఓం. గు రు. బుడగలు వస్తున్నాయి, పోతున్నాయి. ఓం. గు రు. ఓం. గు రు. ఓం. గు రు. ఓం. గు రు. ఓం.
नमो भगवते श्री रमणाय चिदानंदरूप शिवोऽहम् शिवोऽहम्